డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ విప్ బాల్కా సుమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసన చెప్తూ చూపించారు. రేవంత్ ని చెప్పుతో కొట్టినా తప్పు లేదని ఆగ్రహించారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలన్నారు. పది సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు రేవంత్ రెడ్డి గారు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుక కబర్దార్ మా కేసీఆర్ నుంచి మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల మాకు చేతలకు కాదు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా, నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా, మీరు కన్యగా చేస్తే ప్రాణంతో కలిపి పారుతుంది, గోదక కలిపి పారుతుంది మొట్టమొదటి నా కొడుకు. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరుకుని పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగాలు తెలంగాణ బీడుభూమిలో మలయాలే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఆ పెన్నటి కక్ష సాధింపు పోలే. మేమే కక్ష సాధింపు పోతే ఆ యూట్యూబర్ మలయాళం ఉన్నా, ఈ రేవంత్ గారు ఉన్నా, ఇంకా కొంతమంది